శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో గురు మహిమ వర్ణనం అనే 32వ అధ్యాయం శ్రవణానికి మీ ప్రతి ఒక్కరికి సప్రేమపూర్వక ఆహ్వానం. 174 ఓవిలున్న ఈ గురు మహిమ వర్ణనం అనే అధ్యాయంలో ప్రధానంగా ప్రపంచాన్ని ఒక వృక్షంతో పోల్చారు హేమాడ్ పంత్. ఆ పోలిక ఎలా ఉంది అన్న విషయాన్ని, బాబాగారు తమకు గురువు ఎలా లభించారు అన్న వృత్తాంతాన్ని స్వయంగా వారే తెలియచేశారు. ఆ వృత్తాంతం ఎలా ఉంది అనేదాన్ని, రాధాబాయి గోఖలే అనే స్త్రీకి బాబాగారు చేసిన బోధ ఎలా ఉంది అనే విషయాన్ని, అలాగే బాబాగారు మా ఫకీర్ కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు విలక్షణం అన్నారు. వారు ఎందుకు అలా అన్నారు అనే ఈ విషయాలన్నిటినీ ప్రేమగా దర్శించుకుందాం. గురు మహిమ వర్ణనం అంటే గురు విధానం ఎలా ఉంటుంది? మనం గురువుని వెతుక్కుంటున్నామా, ఎన్నుకుంటున్నామా, లేక గురువే మనల్ని ఎన్నుకుంటున్నారా? మనం వారి వద్దకు వెళ్తున్నామా, లేదా వారే మన వద్దకు వస్తున్నారా అనే ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన కథావృత్తాంతాన్ని బాబాగారు తెలియచేస్తారు. హేమాడ్ పంత్ గారు ఈ దృశ్య జగత్తుని ఒక వృక్షంతో పోల్చుతూ ఉన్నారండి. సాధారణంగా వృక్షం ఎలా ఉంటుంది? ఒక కుదురు ఉంటుంది, భూమిలో ఉంటుంది, వ్రేళ్ళు భూమిలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. అన్నిటి ద్వారా, ఆ వేరల ద్వారా నీరు పైకి లాగబడుతూ ఉంటుంది. ఈ చెట్టుకి ఒక కాండం ఏర్పడుతుంది. కాండం ఒక శాఖలు, శాఖలకి కొమ్మలు, కొమ్మలకి రెమ్మలు, ఆకులు, పుష్పాలు, ఫలాలు, ఇలా ఈ చెట్టు పెద్దదవుతూ ఉంటుంది. తిరిగి ఆ ఫలం నుండి విత్తనం, విత్తనం ద్వారా తిరిగి మళ్ళీ చెట్టు, అలా ఈ వృక్ష జాతి ఎలా విస్తరిస్తూ ఉందో అలాగే ఈ దృశ్య జగత్తు కూడా అనుక్షణం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంది అని ఒక అద్భుతమైన పోలికనిచ్చారు. కాకుంటే మనం చూసే చెట్ల వ్రేళ్ళు భూమిలోకి ఉంటాయి, భూమే ఆ చెట్టుకి ఆధారం కాబట్టి. కానీ ఈ ప్రపంచ వృక్షం యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి అంటారు హేమాడ్ పంత్. కారణం ఏంటి? భగవంతుడు మాయను ఏర్పరిస్తే ఈ మాయ ద్వారా ఈ దృశ్య జగత్తు ఏర్పాటు కాబడింది. ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి భగవంతుడి ఆదేశానుసారం ప్రవర్తిస్తూ ఉంది. ఈ జీవుల గతి నిర్గతి అంతా కూడా భగవంతుడి నిర్ణయానుసారం జరగబడుతూ ఉంది. కాబట్టి ప్రతి జీవి టోటల్గా సంపూర్ణంగా కలిపితే ఈ జగత్తు మొత్తం ఆధారపడింది భగవంతుడిపై. కాబట్టి భగవంతుడి ఆదేశాలను మనం పైనుండి గ్రహిస్తామని భావిస్తాం. కాబట్టి ఈ వృక్షం యొక్క వ్రేళ్ళు పైకి ఉన్నాయి అని చెప్తున్నారు హేమాడ్ పంత్ గారు. ఉదాహరణకి మానవ శరీరాన్ని తీసుకుందాం. మానవ శరీరంలో మన తల నుండి పాదాల వరకు ఉన్న క్రమాన్ని ఒక్కసారి వృక్షంతో పోల్చుకుందాం. ప్రపంచ వృక్షంలో వ్రేళ్ళు కిందకున్నాయి. ఆధారం అయినట్టు నీటిని భూమి నుండి గ్రహిస్తూ ఉంది వృక్షం. అలాగే మానవ శరీరం భగవంతుడి ఆదేశానుసారం నడిచే ఈ శరీరం భగవంతుడి ఆదేశాలను పైనుండి స్వీకరిస్తూ ఉంది. ఈ భగవంతుడి ఆదేశాలను మెదడు అనే కుదురుకి తీసుకుని వచ్చే వ్రేళ్ళు మన శిరోజాలు అనుకుందాం. ఈ మెదడు నుండి వెన్నుపూస అనే కాండం ఉంది. ఈ కాండానికి భుజాలు, తొడలు, శాఖలు అనుకుంటే ఈ శాఖలకుండే కొమ్మలు కాళ్ళు, చేతులు. ఈ కొమ్మలకుండే రెమ్మలు చేతి వ్రేళ్ళు, కాలి వ్రేళ్ళు. ఈ రెమ్మలకుండే ఆకులు మన గ్రోళ్ళు. ఇక మనలో ఉండే విషయ వాసనలు అనే చిగుళ్ళు, కోరికలు అనే మొగ్గలు, ఈ కోరికలను తీర్చుకునే కర్మలు అనే పుష్పాలు, ఈ కర్మల కారణంగా మనం ప్రోగు చేసుకునే పాపము పుణ్యము అనే ఫలాలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఫలం చివరికి ఏంటి అని అంటే పుణ్యం, పాపం. ఈ పుణ్యాన్ని పాపాన్ని అనుభవించేందుకు తిరిగి మళ్ళీ జీవుడు జన్మించవలసి రావటం. కాబట్టి జననం, మరణం, తిరిగి జననం, ఇలా జనన మరణంలో ఆ చక్రంలో ఇరుక్కొని పోయి ఈ మానవ జాతి ఎలాగైతే విస్తరిస్తూ ఉందో అలాగే అసంఖ్యాకమైన లింగభేదంతో ఉన్న జీవులు ఈ ప్రపంచ వృక్షానికి భుజాలు అంటారు హేమాడ్ పంత్ గారు. అలా ఈ జీవుల వల్ల
ఈ ప్రపంచ వృక్షం అనుక్షణం అనూహ్యంగా ఎవరికి అంతు చిక్కకుండా శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంది. కాబట్టి ప్రపంచ వృక్షం విస్తరించడానికి కారణం ఏంటి అని అంటే లింగభేదం, అజ్ఞానం. అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించింది. అంటే అజ్ఞానం నుండి ఉద్భవించింది. అజ్ఞానమే దీనికి మూలంగా ఉంది. అజ్ఞానం ద్వారా ఏర్పడింది కాబట్టి ఈ సృష్టి అనర్థాత్మకం. కనబడే ప్రతి వస్తువు, ప్రతి జీవి నశించిపోయేదే. కాబట్టి నశించబడేది, ఛేదింపబడేది కాబట్టి దీనిని వృక్షంతో పోల్చారు. చెట్టు వ్రేళ్ళు భూమిలో ఉంటే ప్రపంచ వృక్షం యొక్క వ్రేళ్ళు పైకి ఉన్నాయి అని ఒక అద్భుతమైన పోలికనిచ్చారు హేమట్ పంత్ గారు. అజ్ఞానం నుండి పుట్టింది కాబట్టి ఈ వృక్షం యొక్క కాండం బోలు, నిస్సారవంతమైనది, సత్తువ లేనటువంటిది. అంటే భ్రమ నుండి పుట్టింది, భ్రమతో ఉంటుంది. కాబట్టి ఇది అనిత్యం. ఎందుకు అనిత్యం అంటున్నారంటే మనం చూస్తూ ఉన్న ప్రతి జీవి నశించిపోయేదే, మార్పులు చెందుతూ ఉన్నది. నిత్యము మార్పులు చెందేది అనిత్యం అంటుంది శాస్త్రం. ఉదాహరణకు మన శరీరాన్ని తీసుకుంటాం. తల్లి గర్భంలో జన్మించినప్పుడు పసిబిడ్డ, చిన్నగా భుజాల మీద కూర్చుంటాం, చిన్నగా చంకలో కూర్చొని ఉంటాం, ప్రాకుతూ ఉన్నాం, దోగాడుతూ ఉన్నాం, తప్పటడుగులు వేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, పరిగెత్తాం, పెద్దవాళ్ళం అయ్యాం. చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళ బాగోగులు, తర్వాత వృద్ధాప్యం, అనేక రోగాలు, తిరిగి అనివార్యమైన మరణం. కానీ ఈ లోపల పుట్టిన క్షణం నుండి మరణించే వరకు చేసిన కర్మల ఫలితాలు, పుణ్యపాపాలు, వీటిని అనుభవించేందుకు తిరిగి మళ్ళీ జన్మించవలసి రావడం, తిరిగి కర్మలు ఆచరించటం, తిరిగి మరణించటం, అలా జననం మరణం అనే ఈ చక్రం భ్రమిస్తూనే ఉంటుంది. జీవులం ఆ భ్రమణంలో చిక్కుకొని ఉంటూనే ఉన్నాం. కానీ మానవ శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చారు అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే 6వ అధ్యాయం స్పష్టంగా చెప్పింది. ఒక్క మానవ శరీరానికే భగవంతుడు బుద్ధి అనే ఒక ప్రత్యేకతను కల్పించారు. ఈ బుద్ధి ద్వారా విచక్షణ జ్ఞానంతో ఏది నిత్యం, ఏది అనిత్యం అని తెలుసుకొని అనిత్యాన్ని విడిచివేస్తూ నిత్యాన్ని మాత్రమే కోరుకునే ప్రయత్నం ఒక్క మానవుడే చేయగలడు అని భగవంతుడి ఆశ. కాబట్టి భగవంతుడు అరుదుగా ఇచ్చేటువంటి ఈ మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే భగవంతుడి దర్శనం కోసం లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం మనం తపించడం, అభ్యసించడం తప్పనిసరి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే అదిగో భగవంతుడే సద్గురువుగా మన కోసం అవతరించి ఉన్నారు. సత్పురుషులను, సద్గురువును ఆశ్రయిస్తే ఈ మాయను నశింపచేసే ఒక్క శస్త్రమే వైరాగ్యం. వైరాగ్యం అనే శస్త్రం ద్వారా మాత్రమే ఈ ప్రపంచ వృక్షం ఛేదింపబడుతుంది, నశింపబడుతుంది. కాబట్టి సద్గురువును ఆశ్రయిస్తే వివేకంతో కూడిన వైరాగ్యాన్ని ప్రసాదించి ఈ భ్రమ నుండి బయటకు వేస్తారు. ఈ ప్రపంచం పట్ల మనకు ఆసక్తి నుండి వెనుకకు మరలుస్తారు మన మనసును. తద్వారా తిరిగి భగవంతుని చేరుకునే అవకాశం ఒక్క గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధర్మం, అర్థం, కామం, ఈ మూడింటిని ఒక జీవుడు స్వప్రయత్నంతో సాధించుకోవచ్చు. కానీ చివరిదైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం మాత్రం ఒక్క గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే వేదాంగ అధ్యయనాలు, శాస్త్ర శృతుల పారాయణాలు చేసిన గురుకృప లేనిదే జ్ఞానం సంప్రాప్తించదు. ఇతర సాధనలన్నీ వ్యర్థం అని నొక్కి చెప్తూ ఉంది సచ్చరిత్ర. కాబట్టి గురువుని ఆశ్రయించక తప్పదు. గురువుని ఆశ్రయిస్తేనే పరమ పురుషార్థమైన మోక్షం, సాక్షాత్కారం అనేది సాధ్యమవుతుంది. సచ్చరిత్ర మరొక కోణంలో చెప్తూ ఉంది గురువు ఆవశ్యకత ఎటువంటిది అని. సాధకులు దేనికోసమైతే అభిలషిస్తారో, ముముక్షువులు దేనిని అపేక్షిస్తారో, సాధువులు దేనియందు ఎల్లప్పుడూ అనురక్తులై ఉంటారో, విరాగులు దేనికోసం తీవ్రంగా పరిశ్రమిస్తారో అటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సద్గురువుల చరణాలకు అనన్యంగా శరణజొచ్చి కుతర్కాలన్నింటినీ వదిలిపెట్టి సద్గురువులు చెప్పినట్లు వినాలి, వారు చెప్పినట్లు ఆచరించాలి. అంతే. కాయా వాచ మనస వారికి శరణజొచ్చాలి.
వారు చెప్పినట్లు మనం విని అలా ప్రవర్తిస్తే సద్గురువు వివేకంతో కూడిన వైరాగ్యాన్ని అనుగ్రహిస్తారు. గురువును ఆశ్రయించినటువంటి వారు మనసులో ఉండే ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాన్ని విడిచి నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. కుతర్కాలన్నిటినీ కట్టిపెట్టాలి. కుతర్కం అనగానే 2వ అధ్యాయంలో హేమడ్ పంత్ గారు చేసినటువంటి కుతర్కం గుర్తుకొస్తుంది. వారు మొట్టమొదట షిరిడికి వెళ్ళిన రోజు బాలభాటెతో తీవ్రమైన వాగ్వివాదం, వాదోపవాదాలు జరిగాయి. గురువు అవసరం లేదంటున్నారు హేమడ్ పంత్. మనం చేసే పనిలో దక్షత ఉంటే గురువుని ఎందుకు ఆశ్రయించాలండి? మనం ఏ సాధన చేయకపోతే గురువు మాత్రం మనకేమిస్తారు? స్వయం కృషి గొప్పది విధి కన్నా అన్న వాదన హేమడ్ పంత్ చేస్తే, బాలాభాటే లేదండి, మనం ఏ పని చేసినా దానికి గురువు అనుగ్రహం ఉంటేనే మనకు ఫలితం లభిస్తుంది. కాబట్టి గురువుని ఆశ్రయించి తీరవలసిందే. విధిని ఎవరం ఎదిరించలేం. విధి ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది. మనం స్వయం కృషి నేను గొప్ప అనుకున్నప్పుడు ప్రతిసారి అది మనం సరైన దిశలో జరగదండి. కాబట్టి విధే బలవంతమైనది, బలత్తరమైనది అని వారు వాదించారు. బాబాగారు వద్దకు అందరూ వెళ్ళినప్పుడు బాబాగారు స్పష్టంగా చెప్పారు, స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఇరుపక్షాల వివరణ కూడా వద్దు, నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఎందుకంటే ఈ వాదోపవాదాలన్నీ ఎందుమూలంగా వస్తున్నాయనంటే మనలో ఉన్న శరీర అభిమానం, దురభిమానం వల్ల. దీనికి కారణం అహంకారం. కాబట్టి కుతర్కాలు కానీ ఉన్నాయా, వాటిని మనం విడుచుకోలేకపోయామా, ఇవి పరమార్థ మార్గంలో అడ్డు తగులుతాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టవలసిందే. నేను అన్న అహంకారాన్ని కాలి క్రింద నలిపివేస్తే కానీ పరమార్థంలో అడుగులు ముందుకు సాగవు. కాబట్టి ఎవరైతే నిరహంకారులుగా ఉన్నారో, ఎవరైతే అహంకారాన్ని తమ కాలి క్రింద నలిపివేశారో, ఎవరైతే మాయను తన్ని తరిమి వేశారో, ఎవరైతే పరిపూర్ణ వైరాగ్యానికి ప్రతిరూపాలో అటువంటి సద్గురువును ఆశ్రయిస్తే వారి కృపతో మనం పొందే వివేకం, వైరాగ్యాలతో మాత్రమే ఈ ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తి నుండి బయటపడగలం. మాయ ప్రభావానికి దూరంగా రాగలం. మాయను అధిగమించగలం. సద్గురువుని, భగవంతుని చేరుకోగలం. కాబట్టి ఇన్ని విషయాలని ఈ వృక్షం అనే పోలిక అద్భుతంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచ వృక్షం వ్రేళ్ళు పైకి ఉన్నాయి అన్నారు హేమడ్ పంత్ గారు. అంటే ఈ ప్రపంచ వృక్షానికి ఆధారం అంతా భగవంతుడే. అటువంటి భగవంతుని చేరుకోవాలి అనంటే గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించాలి అనంటే వారి పట్ల సద్భావం ఏర్పడటం చాలా ఆవశ్యకం. సత్సంగాలు, సచ్చరిత్ర అధ్యయనాలు, పారాయణాలు, చింతనలు ఇటువంటి సద్భావాన్ని మనలో ఏర్పరుస్తాయి. కాబట్టి సద్గురువుని ఆశ్రయించే తీరాలి అని మరొక్కమారు ఈ కోణంలో చెబుతూ ఉంది సచ్చరిత్ర.